నోట్లో ఐస్ క్రీమ్లా కరిగిపోయే, తినే కొద్దీ తినాలనిపించే మన పూర్వీకుల కాలం నాటి హెల్దీ స్వీట్ని 10 నిమిషాల్లోనే చేసుకోవచ్చు. 1 కప్పు బెల్లంలో అరకప్పు నీళ్లు వేసి బెల్లం కరిగించుకోవాలి. మిక్సీ జార్లో 2-3 గంటలు నానబెట్టుకున్న హాఫ్ కప్ రైస్, 1 కప్పు కొబ్బరి, 1 కప్పు వాటర్ వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఇది మరీ మెత్తగా కానీ రవ్వలా కానీ కాకుండా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. మందంగా ఉన్న కడాయిలో 2 కప్పుల పాలు వేసుకొని పాలు మరగడం స్టార్ట్ అయిన తర్వాత గ్రైండ్ చేసుకున్న రైస్ పేస్ట్ వేసుకొని కలుపుతూ ఉండాలి. లో ఫ్లేమ్లో 7-8 నిమిషాలు కలుపుతూ ఉడికించుకుంటే ఇలా దగ్గరగా అవుతుంది. ఇప్పుడు కరిగించుకున్న బెల్లం నీళ్లు వేసుకొని దగ్గరగా అవ్వనివ్వాలి. ఇది చల్లారితే గట్టిపడుతుంది కాబట్టి కొంచెం లూజ్గా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ స్వీట్ని వేడిగా తీసుకోవచ్చు. పిల్లలకి నచ్చితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా కూడా తీసుకోవచ్చు. లాస్ట్లో నేతిలో వేయించిన జీడిపప్పు కిస్మిస్ వేసుకోండి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే మన పాతకాలం నాటి తిమ్మనం స్వీట్ రెడీ అయిపోతుంది. ఈ స్వీట్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.